హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ ఏమున్నాయి అనేదైతే చూద్దాము. ఈడబ్ల్యూఎస్కి సంబంధించినవి ప్లస్ మనకి వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయింది కదా! మనకి పోస్టింగ్ ఎప్పుడు ఇస్తారు? ప్లస్ మనకి బహిరంగ సభ ఏర్పాటు చేసి దాంట్లో మనకైతే చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా సర్టిఫికేట్స్ అయితే ఇవ్వడం అయితే అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కదా! అది ఎప్పుడు జరుగుతుంది? ప్లస్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఇస్తారు? ఇలాంటి విషయాలన్నీ అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. డిఎస్సికి సంబంధించినవి ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయండి, మీరు చూడండి. ప్లస్ టెట్ అప్డేట్ కూడా వీడియోలో అయితే చూద్దాము. పత్రాల వెరిఫికేషన్ అని అయితే ఇచ్చారు. మెగా డిఎస్సి అభ్యర్థుల్లో ఉత్కంఠ అనేది ఇచ్చారు. ఇది కర్నూలు డిస్టిక్కి సంబంధించిందండి. ఉమ్మడి జిల్లాలో మెగా డిఎస్సిలో అర్హత సాధించిన అభ్యర్థుల పత్రాల పరిశీలన ప్రక్రియ ఓ కొలిక్కి రావడం లేదు. ఇప్పటికే 4 సార్లు పరిశీలించారు. పలువురు డిఎస్సి అభ్యర్థులు ఫిర్యాదులు చేయడం, కొందరు పత్రాలపై అనుమానాలు ఉండడంతో అధికారులు పునఃపరిశీలనకు రావాలని అర్హత సాధించిన అభ్యర్థులకు సమాచారం ఇస్తున్నారు. మెరిట్ జాబితా ప్రకారం మొదటి విడతలో 2,525 మంది, రెండవ విడతలోని 70 మంది, మూడవ విడతలో 33 మంది అభ్యర్థులకు చెందిన అర్హత పత్రాల పరిశీలన పూర్తి చేశారు. ఇందుకోసం 53 కమిటీ బృందాలను ఏర్పాటు చేశారు. వీరు ఇప్పటికే 4 సార్లు పరిశీలన చేసినా స్పష్టత రాలేదు. ఐటీఆర్ అడగడం పైన సందేశాలు. డిఎస్సిలో ఉద్యోగార్హత సాధించిన మహిళా అభ్యర్థుల నుంచి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ పత్రాలు ఇవ్వాలని కమిటీ సభ్యులు అడుగుతున్నారు. దీనిపై అభ్యర్థుల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఐటీఆర్ పత్రం ఇస్తే మాకు ఉద్యోగం వస్తుందా లేదా అని సందిగ్ధంలో పడ్డారు. ఈడబ్ల్యూఎస్ మహిళా అభ్యర్థులకు ఈ సమస్య ఎదురవుతుంది. భర్త ప్రభుత్వ ఉద్యోగి అయినా, వ్యాపారి అయినా వార్షిక ఆదాయము 8 లక్షలకు మించితే తప్పకుండా ఐటీఆర్ ఇవ్వాల్సిందే అని నిబంధన అయితే పెట్టారు. మనకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావాలి అంటే మనకి 8 lakhs అనేది వార్షిక ఆదాయం అయితే ఉండాలండి. 8 లక్షల ఆదాయం కంటే తక్కువ ఉంటేనే మనకి ఈడబ్ల్యూఎస్ అయితే శాంక్షన్ అయితే చేయాలి. భూమి మాత్రము 5 ఎకరాల మెట్ట భూమి అయితే ఉండాలి. అలా ఆ విధంగా ఉంటేనే మనకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అది కూడా మనకి ఇప్పుడు ఎందుకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎప్పుడు ఫాదర్ పేరు మీద ఉన్నదైతే తీసుకునేవారు. ఇప్పుడు కొత్తగా హస్బెండ్ పేరు, మ్యారేజ్ అయిన వాళ్ళకి హస్బెండ్ పేరు మీద అయితే తీసుకొని రమ్మంటున్నారు. హస్బెండ్కి ఏదైనా జాబ్ ఉంటే గినా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే రాదండి. అది కూడా ఈ 8 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉండాలి అని అయితే చెప్తున్నారు. ఇలా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ ఇలా ఉన్న వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. వాళ్ళవి రీవెరిఫికేషన్ అయితే మళ్ళీ చేస్తున్నారండి. వాళ్ళకి కొంచెం టైం కూడా ఇస్తారు. పత్రాలు సమర్పించిన అభ్యర్థులు వ్యక్తిగత వివరాలు క్షుణ్ణంగా పరిశీలిస్తే అనేక లోపాలు బయటపడే ఆస్కారం ఉందని పలువురు కమిటీ సభ్యులు జిల్లా విద్యాశాఖ కార్యాలయాల్లో చర్చించుకుంటున్నారు. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులపై ఫిర్యాదులు. మెగా డిఎస్సిలో ఈడబ్ల్యూఎస్ పత్రాలతో సుమారు 300 మంది అభ్యర్థులు వివిధ ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. కోట్ల ఆస్తులు ఉన్నవారు సైతం ఈడబ్ల్యూఎస్ పత్రాలు తెచ్చుకొని ఉపాధ్యాయులకు అర్హత సాధించడం పైన పలువురు అభ్యర్థులు కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో ఈడబ్ల్యూఎస్ పత్రాలు సమర్పించిన అభ్యర్థుల దరఖాస్తు పత్రాలను పునఃపరిశీలన చేయాలంటూ కలెక్టర్ నుంచి జిల్లా విద్యాశాఖకు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఓ అభ్యర్థి కర్నూలు జిల్లాకు నాన్ లోకల్లో కింద స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారు. ఇతను దివ్యాంగుడు. ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్లను పత్రాల పరిశీలన రోజు ఫిజికల్గా అందజేశాడు. ఆన్లైన్లో నమోదు చేయలేదు. నిబంధనల ప్రకారం మొదట ఆన్లైన్లో నమోదు చేసిన తర్వాతే ఫిజికల్గా పత్రాలను సమర్పించాలి. ఆన్లైన్లో లేకుంటే అనర్హుడిగా ప్రకటించాల్సింది. కమిటీ సభ్యులు అర్హుడుగాను గుర్తించడం గమనార్హం. నెల్లూరు జిల్లాకు చెందిన ఓ మహిళా అభ్యర్థి భర్త రెవెన్యూ శాఖలో సర్వేయర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె ఈడబ్ల్యూఎస్ పత్రాలు సమర్పించడం పైన అనుమానాలకు దారితీస్తుంది. కర్నూలు జిల్లాకు చెందిన ఓ మహిళా అభ్యర్థికి వివాహమైంది. ఆమె తండ్రి చిరునామా పేరుతో ఈడబ్ల్యూఎస్ పత్రాలను సమర్పించారు. ఇలాంటి అభ్యర్థులు సుమారుగా 24 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
చూడండి డిఎస్సిలో మరో ట్విస్ట్ అనైతే ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మహిళా అభ్యర్థుల సర్టిఫికెట్లపైన తిరకాసు 20 మందికి పెళ్లైన తండ్రి పేరునే పత్రాలు, భర్త పేరు మీద కావాలంటూ విద్యాశాఖ ఆదేశాలు అనేది ఇచ్చారు. ఇక్కడ అనంతపూర్ జిల్లాకు సంబంధించిందండి ఇది. డిఎస్సి డిఎస్సి నియామకాల ప్రక్రియలో మరో వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. అందులో ఏడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ విషయంలో కొత్త దరఖాస్తు వచ్చి పడింది. ఇప్పటి వరకు ఎంపిక జాబితాలో ఉండి కాల్ లెటర్స్ వచ్చిన అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలనలో కేవలం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఉందా లేదా అని పరిశీలించి ఓకే చేశారు. కొందరు ఆస్తులు, భూములు ఉన్న నిబంధనలకు విరుద్ధంగా రెవెన్యూ అధికారులతో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ తెచ్చుకున్నారు. ఆధారాలతో మిగిలిన అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతోనూ ఆయన సీరియస్గా తీసుకొని వాటిని రీవెరిఫికేషన్ చేయాలని ఆదేశించారు. దీంతో జిల్లా విద్యాశాఖ అధికారులు 5గురు అభ్యర్థులకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు జారీ చేసిన ఆయా మండలాల రెవెన్యూ అధికారులకు పంపి వాటిని పరిశీలించి మళ్లీ నివేదికలు ఇవ్వాలని తెలిపారు. ఈ నేపథ్యంలో మొత్తం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లపై రీవెరిఫికేషన్ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు బుధవారం సెలెక్ట్ జాబితాలో ఉన్న వారి సర్టిఫికెట్ల పరిశీలనకు సంబంధించి అభ్యర్థులకు సమాచారం చేరవేశారు. పెళ్లైన తండ్రి పేరుతోనే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ జాబితా మేరకు జిల్లాలో అన్ని క్యాడర్ పోస్టులకు సంబంధించి 138 మంది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు సమర్పించారు. అంటే ఇది అనంతపూర్ డిస్టిక్కి సంబంధించిందండి. అనంతపూర్ డిస్టిక్లో మొత్తం 138 మంది అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు సమర్పించారంట. వారి సర్టిఫికెట్లను ప్రత్యేక కమిటీతో రీవెరిఫికేషన్ చేయించారు. ఇందులో సుమారుగా 20 మంది మహిళల అభ్యర్థుల ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ పైన తరకా తకరారు ఏర్పడింది. వీరందరూ ఈ జిల్లా వాసులే. ఇక్కడే చదువుకున్నారు. చదువు ఆధారంగా లోకల్ కింద డిఎస్సి రాశారు. ఎంపిక జాబితాలో ఈడబ్ల్యూఎస్ కింద ఉన్నారు. రీవెరిఫికేషన్లో వీరందరికీ పెళ్లయిందని గుర్తించారు. తండ్రి పేరునే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ సమర్పించారు. వివాహం కావడంతో తండ్రి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ సరిపోదని భర్త ఏ జిల్లాలో ఉన్నా అక్కడ రెవెన్యూ శాఖ జారీ చేసిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఉండాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. దీంతో జిల్లాలో రీవెరిఫికేషన్లలో భర్త కుటుంబం నుంచి కాకుండా తండ్రి పేరునే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ పెట్టిన 20 మంది మహిళా అభ్యర్థులకు భర్త పేరున ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ తీసుకొని రావాలని సమాచారం పంపారు. అక్కడ భర్త కుటుంబం ఉన్నతంగా ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ వచ్చే అవకాశం ఉండదు. అప్పుడు ఆ అభ్యర్థుల ఎంపికను తిరస్కరించే అవకాశం కనిపిస్తున్నాయి. దీంతో ఆయా అభ్యర్థులు టెన్షన్ పట్టుకోగా వారి తర్వాత స్థానంలో ఉన్న అభ్యర్థులు తమకు అవకాశం వస్తుందేమోనని ఆతృతగా చూస్తున్నారు. అంటే ఇట్లా ఈ 20 మందిలో తీసుకొని రాని వాళ్ళు ఉంటే నెక్స్ట్ వాళ్ళకైతే ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్‌ది ఎక్కువగా ప్రాబ్లమ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఈ నెల 15న మెగా డిఎస్సి తుది ఫలితాలు అనైతే ఇచ్చారు. మనకి 15థ్ రోజైతే తుది ఫలితాలనైతే ఇస్తారు. 16,347 ఉద్యోగుల మెగా డిఎస్సి తుది జాబితా ఈ నెల 15న విడుదల అయ్యే అవకాశం ఉంది. అలాగే 19న అమరావతిలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులతో భారీ సభ నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఈ సభలోనే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. కొత్త టీచర్లకు దసరా సెలవుల్లో ట్రైనింగ్, కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టింగ్లు ఇస్తారని, సెలవుల అనంతరం స్కూల్ పునఃప్రారంభం రోజున వారంతా విధుల్లో చేరాలనైతే సమాచారం ఇచ్చారండి. మనకి 19వ తారీఖున భారీ సభనైతే ఏర్పాటైతే చేస్తారంట. దానికి ప్రతి డిస్టిక్ నుంచి అయితే మనకి అభ్యర్థులైతే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. సెలెక్ట్ అయిన వాళ్ళు మనకు 15వ తారీఖునే సెలక్షన్ లిస్ట్ అయితే వస్తుంది. ఈ సెలెక్ట్ అయిన అభ్యర్థులందరూ మీరు ఆ బహిరంగ సభకెళ్తే చంద్రబాబు చేతుల మీదుగా మీకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇస్తారు. ఆ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనకి నెక్స్ట్ 22 నుంచి దసరా హాలిడేస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. 22 తర్వాత మీకు 2-3 రోజులు ట్రైనింగ్ అయితే ఇస్తారంట. ట్రైనింగ్ ప్లస్ కౌన్సిలింగ్ అయితే ఇచ్చిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ఆప్షన్స్ అయితే ఇస్తారు. వెబ్ ఆప్షన్ అయిపోయిన తర్వాత ఈ హాలిడేస్‌లోనే మీకు వెబ్ ఆప్షన్స్ ప్లస్
ఇవి ట్రైనింగ్ ఇవైతే హాలిడేస్‌లో కంప్లీట్ అయిపోతాయి. కంప్లీట్ అయిపోయిన తర్వాత థర్డ్‌కి స్కూల్ రీఓపెన్ అవుతుంది గదా! అప్పుడు వెళ్లి మీరు స్కూళ్ళలో జాయిన్ అవ్వాలి అనైతే మనకి ఇప్పటిదాకా ఉన్న సమాచారము. ఇంకా మరి ఎలా ఉంటుందో అనేదైతే చూస్తూ వెయిట్ చేస్తూ ఉండండి. ఈరోజు న్యూస్ అయితే ఇవండి. ఇంకా మీకేమన్నా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండి. ఇక్కడ కొంతమందికి మళ్ళీ రీవెరిఫికేషన్ అయితే చేస్తున్నారు గదా! ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ప్లస్ దివ్యాంగులకు సంబంధించినవి ఒకవేళ వాళ్ళకి భర్త పేరు మీద ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే తీసుకురమ్మంటున్నారు. అవి తీసుకురాలేకపోతే ఆ పోస్ట్‌లనైతే నెక్స్ట్ వాళ్ళకైతే ఇస్తారు. మనకి ఇంకా 4 డేస్ అయితే ఉంది గాబట్టి వాళ్ళకి టైమ్ ఇచ్చుంటారు. ఆలోపు నెక్స్ట్ ఎవరికైనా ఉంటే గిన ఇస్తారు. మనకి ఇప్పటిదాకా అయితే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఫేజ్ అయితే మొత్తం కంప్లీట్ అయితే అయిపోయిందండి. మనకి సెలక్షన్ లిస్ట్ మొత్తం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. మనకి ఇంకా అపాయింట్‌మెంట్ ఆర్డర్ ఇయ్యడమే. ప్లస్ వెబ్ ఆప్షన్‌లకు కూడా మనకి ఏ విధంగా పెట్టుకోవాలి, ఏంటి అనేదైతే నేను వీడియో అయితే చేస్తాను. ఆహ్, ఎలా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలనేది. మీరైతే ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందామండి. టెట్‌కి సంబంధించినవి మనకి నోటిఫికేషన్ కూడా మనకి రీసెంట్‌గానే వచ్చేటట్టయితే ఉంది. దానికి సంబంధించిన సిలబస్ ప్లస్ తెలుగు, సోషల్‌కి సంబంధించిన క్లాసెస్ కూడా నేనైతే అప్‌లోడ్ అయితే చేస్తాను. ఎందుకంటే ఛానల్‌లో ఇప్పుడు మనకి తెలుగు, సోషల్‌కి సంబంధించిన టెట్ పేపర్స్ ప్రీవియస్‌వి కూడా పెట్టానండి. అవి కూడా మీరొకసారయితే వాచ్ అయితే చేయండి. ఎందుకంటే అవి చేస్తే మీకు ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలనేదైతే తెలుస్తుంది. నేను అవి కూడా క్లాసెస్ అయితే చెప్తాను. మీరు ఒకవేళ డీఎస్సీలు మిస్ అయిన వాళ్ళు, ఇప్పుడు టెట్‌కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఛానల్‌నయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. నేను వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ అండి.